హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ 15. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదామా. అభి సిరి మెసేజ్ చదివాడు. అభి, నేను కాలేజ్లో ఉన్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు అనుకుంటున్నా. ఓకే, లంచ్ టైంలో మెసేజ్ చేస్తా, లేదు అంటే మీకు గుర్తుండదు అని చెప్పింది. అభి నవ్వుతూ, నేను ఆఫీస్కి చేరుకున్నా, లంచ్ టైంలో నీ మెసేజ్ కోసం చూస్తుంటా, బాయ్ అంటూ రిప్లై ఇచ్చాడు. అలాగే అతడి వర్క్లో బిజీ అయ్యాడు. ఆలియాకి అభి వైఫ్ మీద కోపం ఎక్కువ అవుతున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి. దానికి తోడు పుండు మీద కారం చల్లినట్టు అభిరామ్ తన వైఫ్ పేరు మీద డొనేషన్స్ కట్టడం, ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకోవడం ఏవీ ఆమెకు నచ్చలేదు. అభిరామ్ అర్జున్ని, ఆలియాని ఇంకా జాన్ని తీసుకొని ఆర్ఫనేజ్కి వెళ్ళాడు. చాలా పెద్ద మొత్తం అతడి వైఫ్ పేరు మీద డొనేట్ చేసి వచ్చాడు. అతడు ఆనందంగా మురుసుకుపోతూ లంచ్ టైంకి భోజనం చేయాలి అన్నట్టు ఆదుర్దా పడడం, అతడితో పాటు అర్జున్ జాయిన్ అవ్వడంతో ఆలియాకి ఇంకాస్త కోపం వస్తుంది. వాళ్ళు డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి సిరిచందనతో వీడియో కాల్ చేసి మరీ ఆమెతో కలిసి తింటున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. అదంతా ఆలియా చూస్తూ ఆమె ఎవరో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ట్రై చేసింది. బట్ ఎక్కువ సమయం సిరిచందన లైన్లో లేదు. ఆఫీస్ స్టాఫ్కి తను ఎవరో తెలిసే అవకాశం ఉందని, తినేటప్పుడు ఫోన్ వాడకూడదు అంటూ ఫోన్ కట్ చేసేసింది. అభిరామ్ ఫీల్ అయ్యాడు. బట్ తను చెప్పింది కరెక్ట్ అని లంచ్ పూర్తి చేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు విచిత్రంగా జాస్మిన్ 2 స్నాక్స్ బౌల్ పంపించింది. అలాగే కాఫీ కూడా. అర్జున్ ఆశ్చర్యపోయాడు, బట్ పెద్దగా పట్టించుకోలేదు. సిరి చాటుగా ఎప్పటిలా అభిరామ్ని చూసి మురుసుకుపోతూ ఉంది. తనకి జాన్ ద్వారా ఒక విషయం తెలిసింది. అభిరామ్ ఎప్పుడూ అనాథలకి డొనేషన్ ఇస్తుంటారు అని. ఇవాళ తన వైఫ్ పేరున డొనేట్ చేశారు. ఎప్పుడు తన పేరున వెళ్ళి డొనేషన్ అతడి భార్య పేరుని ఇచ్చారు. బాస్కి వైఫ్ అంటే చాలా లవ్ అని చెప్పేసరికి సిరిచందనికి ఎక్కడ లేని సంతోషం కలిగింది. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు, మీరు మీ ప్రేమకి, మీ సహనానికి పరీక్ష పెట్టాను, నన్ను క్షమించాలి. మీరు ప్రేమించినంతగా నేను కూడా మిమ్మల్ని ప్రేమించాలి, ఆరాధించాలి. ఒకరిని ఒకరు పూర్తిగా తెలుసుకునే వరకు ఈ దూరం ఇలానే ఉంటుంది అని నిట్టూరుస్తూ ఉంటే, ఆమెతో పీటర్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. అది చూసి ఆలియాకి కోపం వస్తుంది. ఆఫ్టర్ ఆల్ మేడ్తో మేనేజర్కి, ప్రోగ్రామ్ డిజైనర్కి ఏంటి పని, ఎప్పుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు అని చిరాకు పడి సిరిచందనకి కావాలని బరువైన ఫైల్స్ మోసుకొని వచ్చే పని అప్పచెప్పింది. 6 ఫ్లోర్స్ వాటిని మెట్ల ద్వారా ఎక్కి తీసుకురమ్మని, లిఫ్ట్ వర్క్ చేయడం లేదు అని అబద్ధం చెప్పింది. సిరిచందనికి ఆమె ప్రవర్తన విసుగు పుట్టిస్తున్నా ప్రస్తుతం ఎలాంటి ఆన్సర్ చేయకుండా చెప్పిన పని కష్టం మీద చేస్తూ ఉంది. ఆ క్రమంలో అభిరామ్, అర్జున్ ఆమెకు ఎదురుగా వచ్చారు. లక్కీ, ఆలియా ఇచ్చిన ఫైల్స్ ఆమె మొహానికి అడ్డంగా ఉన్నాయి. అందుకే అర్జున్, అభి ఆమెను చూడలేదు. కానీ అభిరామ్ ఆమెను ఎదురుగా వచ్చి, ఏంటిది, ఎందుకంత బరువు మోస్తున్నారు, లిఫ్ట్ ఉంది, యూజ్ చేసుకోవచ్చుగా, అయినా ఇంతవరకు ఎవరిచ్చారు అంటూ చిరాగ్గా అడిగాడు. అతడికి ఆమె తన ప్రాణానికి ప్రాణమైన సిరిచందనని తెలియకపోయినా సరే, ఆమె కష్టం చూడలేకపోయాడు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు.
యూనిఫామ్లో ఉండడం మంచిదయ్యింది. కానీ తను మాట్లాడితే అభికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటే ఆలియా వచ్చి, హే జాస్మిన్ రా త్వరగా, హే బాయ్స్ ఆ ఫైల్స్ అందుకోండి అంటూ ఉంటే ఆమె గబగబా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఫైల్స్ ఇచ్చేసి అటు నుండి అవతలికి వెళ్ళిపోయింది. అభిరామ్కి ఆలియా మీద కోపం వచ్చింది. ఎందుకు ఆలియా అంత వర్క్ ఇచ్చావు? అయినా ఆమె ఏమన్నా జాస్మిన్ ఎందుకలా వెళ్ళిపోయింది అంటూ అర్థం కానట్టు అడిగాడు. ఆలియా మనసులో సంతోషపడింది. నేనంటే భయం, అందుకే నేను తిడతానని పరుగు తీసింది, గుడ్ అనుకుని పైకి నార్మల్గా, ఆమె కాస్త షై బాస్, ఇంకా వర్క్ అంటారా, తానే చేస్తాను అనింది. నేనెంత చెప్పినా వినలేదు. అది సరే, మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి అని గుర్తు చేసింది. అభిరామ్కి అలా వెళ్ళిపోయిన అమ్మాయి మొహం చూడాలని ఆశ కలిగింది. ఎందుకో తెలీదు, ఆమె ఎవరో ఒక్కసారి చూడాలని మనసుకి అనిపిస్తున్నా అందరి ముందు సరికాదని ఆలియా అర్జున్తో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్లే వరకు దాక్కున్న సిరి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమెకి ఊపిరి వచ్చినట్టు అనిపించింది. నెమ్మదిగా ఇల్లు చేరుకుంది. అభిరామ్ అర్జున్ ఇంటికి వచ్చాక వాళ్లతో కలిసి డిన్నర్ చేసి అలసటగా ఉందని వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి వెళ్లి నిద్రపోయింది. 5 గంటల సమయంలో ఆమెకి విపరీతంగా చేతులు నొప్పులు, ఇక కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నిద్రలో ఉంటూనే ఇబ్బందిగా అటు ఇటు కదిలింది. ఇంకా పెయిన్ ఎక్కువైంది. ఆమె చిన్నపిల్లల నొప్పికి బాధపడుతూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని చేతులు ఒత్తుకుంటూ అమ్మా అబ్బా అనుకుంటూ ఉంది. అదే టైంలో అభిరామ్ అటుగా వచ్చాడు. ఆమె ఇబ్బందిగా ఉండడం చూసి ఏమైంది అంటూ వెళ్ళాడు. సిరిచందన అభిరామ్ రావడం చూసి కవర్ చేసుకుంటూ గుడ్ మార్నింగ్ అభి అని నవ్వింది. అతడు అనుమానంగా చూస్తూ ఏమైంది, ఎందుకు చేతులు ఒత్తుకుంటూ ఉన్నావు అన్నాడు. ఆమె ఇబ్బందిగా ఏం లేదు, ఎందుకో తెలీదు చేతులు బాగా నొప్పులు పడుతున్నాయి, అందుకే నిద్ర కూడా పోయింది. ఇంత పొద్దున్నే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటుండగా అతడు ఎంతో చనువుగా ఆమె చేతులు అందుకొని చూశాడు. కాస్త వాపు రావడం తెలుస్తుంది. ఏదో బరువులు మోసినట్టు కనిపిస్తుంది. అతడికి ఏదో సందేహం, ఇంకేదో కంగారు కలిగింది. వెంటనే పెయిన్ కంట్రోల్ స్ప్రే తెచ్చి కొట్టాడు. అలాగే నెమ్మదిగా ఒత్తుతూ చాలా పెయిన్ అతడు ఫీల్ అవుతూ, ఏంటిది సిరి, నువ్వు బరువులేమైనా మోసావా, ఎందుకిలా ఉంది, భీమ్ అని పిలిచి వేడి పాలు తెప్పించి తాగించాడు. ఆమె మిల్క్ తాగిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేయించి ఇంకా ఆ చేతులు ఒత్తుతూనే ప్రేమగా అడుగుతున్నాడు. ఇంకా నొప్పిగా ఉందా, అసలు ఏమైంది చెప్పవా ప్లీజ్, నాకు కంగారుగా ఉంది, చూడు నా గుండె ఎలా కొట్టుకుంటుందో అని ఆమె చేతిని పట్టుకొని అతడి గుండెకు ఆంచి చూపిస్తూ ఉన్నాడు. ఆమెకు తన కంగారు తెలియచేయాలి అనుకుంటూ ఉన్నాడు. ఆమె మాత్రం ఆ గుండె శబ్దంకి ఎంతలా చలించిందంటే అమాంతం అతన్ని హత్తుకొని వెంటనే లవ్ యూ అభి అని చెప్పేయాలన్నంత ఆరాటం కలిగింది. బట్ ఇంచు కూడా మూవ్ అవ్వలేదు. ఎంతో కష్టం మీద ఇట్స్ ఓకే అభి, నాకేం కాలేదు, లైబ్రరీ దగ్గర నిన్న కొన్ని బుక్స్ అరేంజ్ చేశారు, నేను హెల్ప్ చేశాను, అలవాటు లేని పని కదా, అందుకే కొద్దిగా పెయిన్, ఏ మంత్రం వేశావో తెలియదు కానీ నొప్పి ఏటో వెళ్ళిపోయింది, నా ఓకే ప్లీజ్ ఫీల్ అవ్వకు అంటూ ఉంటే అభి ఆమెని అపురూపంగా చూస్తూ ఫీల్ కాదు సిరి, కోపం వస్తుంది, అన్నీ ఇలాంటి పనులే చేస్తున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు. సిరి నవ్వేస్తూ అయ్యో అభి, నువ్వు నన్ను మరీ సుకుమారంగా చూస్తున్నావు, ఇలా అయితే మనం అనుకున్నది ఏది సాధించలేం తెలుసా, ఇవాళ కష్టం కలిగి నొప్పి కలిగించిన పని
రేపు అలవాటయ్యాక అస్సలు కష్టం అనిపించు తెలుసా. ఇంక నువ్వు నార్మల్ మూడికి రా ప్లీజ్, ఓకే అంటూ మాటల్లో పెట్టి ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళిపోయింది. అభిరామ్ మాత్రం చేతికి అదెంత దగ్గరగా ఉన్న భార్య కష్టం చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెను హత్తుకొని ప్రేమగా ముద్దాడాలి అని ఉన్నా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. సిరిచందన పేరెంట్స్ కొత్తగా పెళ్లైన జంటకి 16 రోజుల వేడుక చేయాలని అమెరికా చేరుకునే పనిలో ఉన్నారు. వాళ్ళు వస్తున్నారని అభిరామ్, సిరిచందన ఇంకా అర్జున్ ఎదురు చూస్తూ ఉన్నారు. రుద్రవర్మ ఆయన భార్య ఎంతో ఆనందంగా అక్కడికి చేరుకున్నారు. అల్లుడు కూతురు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్లతో వచ్చిన అవధాని గారు రేపు జరగబోయే వేడుక లిస్ట్ చెప్పారు. అలాగే సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కొందరు అతిథులు ఉండాలి, ఇంకా 9 మంది ముత్తైదువులు ఉండాలి అని ఆ ఇరువురికి షాక్ ఇచ్చాడు. స్రవంతి రోజు దక్షతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు కాసేపు ఆమెతో మాట్లాడి మనసుకి ధైర్యం తెచ్చుకోవడం కంటే ఇంకేం దిక్కులేదు ఆమెకు. అమ్మని కాదు అనుకుంది. అయిన వాళ్ళు అంతా తనని పట్టించుకోవడం లేదు. అసలు తనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అందుకు కారణం లేకుండా పోలేదు. తను చేసిన పని అలాంటిది. కన్న తల్లిని ఎంత బాధ పెట్టిందో ఫలితం కనిపిస్తుంది. ఆవిడ ఎలా ఉందో తెలుసుకోవాలని 2 సార్లు ఫోన్ చేసి తిట్లు కూడా తినింది. ఇంకొకసారి ఫోన్ చేస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. స్రవంతికి తల్లి ఒడిలో తలపెట్టుకుని బోరును ఏడవాలని ఉంది. తను తప్పు చేశాను అని చెప్పుకోవాలని ఉంది. కాని అందుకు అవకాశం లేకుండా పోయింది. అంతా చేతులారా చేసుకుంది. ఇప్పుడు అనుభవించక తప్పదు. ప్రస్తుతం ఆమె ఇంట్లో సరుకులు అన్నీ 15 రోజులకి నిండుకున్నాయని తెలుస్తుంది. చేతిలో డబ్బులు లేవు. అఖిల్ జాబ్ సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. నో యూస్. అతడెక్కడ జాబ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆమెకు ఇంట్లో భర్త వర్క్ చేసే చోట సూపర్వైజర్ టార్చర్ ఎక్కువైంది. ప్రశాంతత లేకుండా పోయింది. భర్త చూస్తే ఆమెపై అధికారం ఉంది అన్నట్టు ప్రవర్తిస్తూ అది చెయ్యి, ఇది చెయ్యి, టైంకి రా, ఎందుకు లేట్ అయింది, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, ఆ దక్షతో ఏంటి మాటలు, ఆమె ఉద్యోగం అంటూ ఒంటరిగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్కి ఉన్నట్టు అనిపించడం లేదు. తను ఊర్లు పట్టుకు తిరుగుతున్నట్టు నిన్ను తిరగమని సలహా ఇస్తుంది. నువ్వు ఆమెతో మాట్లాడకు అని గొడవ చేశాడు ఆ రాత్రి. తన స్నేహితురాలి కోసం తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేని స్రవంతి తిరిగి అరిచింది. ఆమె క్యారెక్టర్ని ఎంచే హక్కు మీకు లేదు. నన్నేమైనా అనండి, ఆమెను అనే రైట్స్ మీకు లేవు అంటే ఊరుకోను అని గొంతు పెంచేసరికి అతడి ఈగో హర్ట్ అయింది. అంతే, ఆ రాత్రి మీద ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టేశాడు. ఒక బాక్సింగ్ బ్యాగ్ని కిక్ చేసినట్టు ఆపకుండా కడుపులో వీపు మీద గుద్దేసి పీక మీద కాలుతో తొక్కేసి ఆమెని ఆల్మోస్ట్ ఇబ్బందిగా కొట్టేశాడు. స్రవంతి చనిపోతాను అనుకుంది. అంతలా కొట్టేసి ఆమెను విసిరి పడేశాడు. ఆమె నొప్పితో బాధతో ఏడుస్తూ ఉంటే అతడి కోపం కంట్రోల్ అయింది. నా మాటకెదురు చెప్తే చంపేస్తాను. నువ్వు నేను ఏం చెప్తే అది చెయ్యాలి, లేదా ఊరుకోను, అర్థమైందా? నాకెదురు చెప్తే ఏమవుతుందో అని దారుణంగా కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. అన్ని దెబ్బలు తిన్న స్రవంతికి బ్రతకాలి అనిపించలేదు. అలాగే చచ్చిపోయే ధైర్యం కూడా లేదు. స్పృహ లేకుండా పడిపోయింది. తెల్లవారుజామున నీరసంగా మేలుకున్న స్రవంతి తన పరిస్థితి చూసుకుంది. ఒళ్లంతా కమిలిపోయి పెదవి చిట్లి దారుణంగా ఉంది. ఓపిక లేనట్టు లేచి స్నానంకి వెళ్తుంటే ఆమెకు ఎదురుపడిన అఖిల్ ఏమాత్రం జాలి లేకుండా, ఏంటి ఇప్పుడు లేచావా, టైం ఎంతైందో చూసావా,
ఎప్పుడు వెళ్తావు మార్కెట్కి? రెడీ అవ్వు అంటూ ఆర్డర్ వేశాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె జీవితం ఏంటో అర్థమైపోయింది. నిన్నంతలా కొట్టాను అని ఇతడికి బాధ లేదు. కనీసం ఏదో కోపంలో కొట్టాను, సారీ అని కూడా చెప్పలేదు. అసలు ఏం జరగనట్టు, తనకేం పట్టనట్టు ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు అని బాధపడింది. చేసేది లేక స్నానం చేసి బయటకొచ్చింది. అఖిల్ ఇంటి బాల్కనీ బయట కూర్చొని ఎదురింటి అమ్మాయి వైపు ఆశగా చూస్తూ కనిపించాడు. ఆమె చదువుకుంటూ ఉంది. నైట్ డ్రెస్ లో ఉంది. అఖిల్ చూపులు ఎక్కడ పడుతున్నాయో స్రవంతి చూసింది. ఆమెకు చాలా బాధ కలిగింది. అతడితో గొడవ పడే శక్తి లేక కావాలని అతడికి ఎదురుగా చీర ఆరేసి అమ్మాయి కనిపించకుండా చేసింది. స్రవంతి రావడం చూసి అతడు పేపర్ చదువుతున్నట్టు తల తిప్పేసి ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటూ, టిఫిన్ తెచ్చాను, ఇంట్లో సరుకులు ఏమీ లేవుగా, మధ్యాహ్నం వచ్చేటప్పుడు సరుకులు తీసుకువస్తే బాగుంటుంది. స్రవంతి ఏం మాట్లాడలేదు. మౌనంగా టిఫిన్ చేయకుండానే బయటకు వచ్చేసింది. అతడు ఆమెను బ్రతిమలాడే ప్రయత్నం కూడా చేయలేదు. మార్కెట్కి వచ్చి ఎవరితో మాట్లాడకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. అలాగే అఖిల్ మాటలు చేతలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది. అక్కడ ఉన్న వర్కర్స్ ఆమె వైపు వింతగా చూస్తూ, ఏదో జరిగింది చూడండి, స్రవంతి ఇలా ఉంది, వాళ్ళ ఆయన కొట్టినట్టున్నాడు, పెళ్ళయ్యి నెల కూడా కాలేదు, అప్పుడే కొట్టడం ఏంటి, వాడో శాడిస్ట్ అంట, అందుకే మొదట చేసుకున్న అమ్మాయి పారిపోయింది, పోయి వాణ్ణి తగులుకుంది అని గుసగుసలాడుకుంటూ మీటింగ్ పెట్టుకుంటూ ఆమె చుట్టూ చేరి, ఏంటిది స్రవంతి, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఆ దెబ్బలేంటి అని అడిగారు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే బాత్రూంలో జారిపడ్డాను అంతే అని కవర్ చేసుకుంటూ గుడౌన్ వైపు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న బాచి జాలిగా ఆమెకు దగ్గరగా వచ్చి, అయ్యో స్రవంతి, పువ్వులా ఉన్న నిన్ను ఇలా చేశాడేంటి మీ ఆయన, నిన్ను వాడుకోవడం వాడికి రాలేదు, స్మూత్గా హ్యాండిల్ చేయాలి కానీ మరీ ఇంత హార్డ్గానా, పాపం ఎలా భరిస్తున్నావో ఏమో, చూస్తే జాలి వేస్తుంది అని ఆమెను ఇబ్బంది పెడుతుంటే స్రవంతి ఎదురు మాట్లాడలేదు. ఇప్పుడు ఆమెకు అడ్వాన్స్ కావాలి, అందుకే సూపర్వైజర్ సంతకం కావాలి. అతడితో ఇప్పుడు గొడవ పడడం తనకే నష్టం. అందుకే అభిమానం చంపుకొని, సార్ ప్లీజ్ నాతో అలా మాట్లాడకండి, నాకు కష్టంగా ఉంటుంది అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఉండేది. అతడికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి, ఎలాంటి గొడవ చేయలేదు, నాతో వాదిస్తుంది అనుకున్నాను అని ఆలోచించి, అంటే దారికొస్తుందేమో అనుకున్నాడు. ఇంకా ఆమెను ఇబ్బంది పెట్టలేదు. లంచ్ టైంలో స్రవంతి అతడి వద్దకు వెళ్ళి అడ్వాన్స్ కావాలని అడిగింది. అతడు వెకిలి నవ్వు నవ్వుతూ, ఓహో అదా సంగతి, అందుక సైలెంట్గా ఉన్నావు, అప్పుడే అనుకున్నా, సరే ఎంత కావాలి, ఇప్పటికే నీ బాకీ ఎక్కువయింది చూసుకో, 1వ తారీఖుకి జీతం ఏమీ రాదు, ముందుగా తీసుకుంటే అన్నాడు. ఆమె ఇబ్బందిగా చూస్తూ, పర్లేదు సార్, అప్పటికి నా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, మీరు డబ్బు ఇవ్వండి అని 10,000 తీసుకొని ఇంట్లోకి సరుకులు తీసుకొని ఇల్లు చేరుకుంది. అక్కడ ఉన్న అందరూ ఆమెను వెటకారంగా చూస్తూ, ఇదేం పద్ధతి, మొగుణ్ణి ఇంట్లో కూర్చోపెట్టి మేపుతుంది, వాడు కొట్టినా తిట్టినా పడుతుంది, దేనికోసం అంత కొవ్వు, ఎక్కువగా ఉందా ఏంటి, మేమైతే చితక్కొట్టి బయటకు వచ్చేస్తాం అంటుంటే, బాచి కలుగ చేసుకుని, కలియుగ పతివ్రత, ఆమెనేమీ అనకండి అని జోక్ చేశాడు. అంతే, అతడి జోక్కి అంతా నవ్వాలి, నవ్వుతారు కూడా. స్రవంతి జీవితం ప్రశ్నార్థకంగా చేసుకుని ఇల్లు చేరుకుంది. చూడబోతే అఖిలేదో చాటింగ్లో బిజీగా ఉన్నాడు. అప్పుడే స్రవంతి వస్తుంది అనుకోలేదు. అందుకే ధైర్యంగా వాట్సాప్ చాట్ చేస్తూ కనిపించాడు. ఆమె వెనుక వచ్చి నిల్చొని చూసింది. ఆ చాటింగ్లో ఉంది ఓ అమ్మాయి. అఖిల్ ఆమెతో చాలా దారుణంగా చాట్ చేస్తున్నాడు.
అవతలి ఆమె కూడా హద్దు దాటి మాట్లాడుతుంది. ఆ వర్డ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. అంతే. స్రవంతి చేతిలో సరుకుల బ్యాగ్ కింద పడేసి ఆ చప్పుడికి వెనక్కి తిరిగి చూశాడు అఖిల్. అతడికి కాస్త కంగారు కలిగినా కంట్రోల్ అవుతూ, అరే అప్పుడే వచ్చేసావా, మంచి పని చేశావు, త్వరగా ఏదో ఒకటి వండు, ఆకలిగా ఉంది అన్నాడు. స్రవంతి కంట్రోల్ కాలేకపోయింది. తనని కొట్టినా తిట్టినా తన మీద అధికారం చూపినా భరించింది. ఎందుకంటే అతడు తనవాడు కాబట్టి. ఎప్పటికైనా తనని అర్థం చేసుకుని మారుతాడని. ఇలా వేరొక ఆడదానితో మాట్లాడుతూ ఉంటే చూసి ఏ ఆడది తట్టుకోలేదు. స్రవంతి కూడా అంతే. అందుకే నిలదీసింది. ఏంటిది? ఎవరా అమ్మాయి? మనకి పెళ్ళయ్యి నెల కూడా కాలేదు, అప్పుడే వేరొకరితో చాటింగ్ చేస్తూ ఉన్నారు. నీకు మనసెలా వచ్చింది అని అడిగింది. అఖిల్ ఏమాత్రం బెదర్లేదు. సింపుల్గా ఏదో టైంపాస్, దానికి అంతలా ఫీల్ అవ్వాలా? అవతల ఆమె ఖాళీగా ఉంది, నేను ఖాళీగా ఉన్నాను, ఏదో మాటలు కలిశాయి. అయినా నేను ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయిపోయే అవసరం ఏం లేదు అన్నాడు. స్రవంతి నిన్న రాత్రి తిన్న దెబ్బలు గుర్తు చేసుకుంటూ బాధ కోపం కలగలిపి అడిగింది. టైంపాస్కి చాటింగ్ చేస్తే తప్పులేదు అంటారు, అంతేగా? అయితే నేను కూడా ఎవరో ఒకరితో చాటింగ్ చేసుకోవచ్చా అని ఆమె ప్రశ్నకి అఖిల్కి కోపం వచ్చింది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఆడదానికి మగాడికి తేడా లేదా? నీకు నిన్న తిన్న దెబ్బలు సరిపోయినట్టు లేవు, రెచ్చగొట్టకు అన్నాడు. ఆమె సీరియస్ అవుతూ, ఏంటి ఆడ మగ? మీరు మాట్లాడుతున్న అమ్మాయి ఆడదేగా. ఆమె ఖాళీగా ఉండి మీకు మెసేజ్లు చేస్తుంది, నేను ఖాళీగా ఉంటే వేరొకరికి చేస్తాను, తప్పులేదుగా అని అడిగింది. అఖిల్ ఆమె చెంప పగలగొట్టి, నేను మగాణ్ణి, నచ్చిన దాంతో తిరుగుతా, మాట్లాడతా, నువ్వు ఆడదానివి, నా పెళ్ళానివి, వేరెవరితోనో మాట్లాడితే చంపేస్తాను, అయినా ఏంటి తెగ బాధపడిపోతున్నావు? పెళ్ళాలంటే మగాళ్ళకి ఇంట్రెస్ట్ శోభనం జరిగే వరకే. ఒక్కసారి మిమ్మల్ని వాడేశాక మనసుకి బోర్ కొడుతుంది. లైఫ్ లాంగ్ తప్పక భరిస్తాం, కానీ మనసు కొత్త కొత్త రుచులు కోరుకుంటుంది. కోరిన ప్రతిదీ దక్కదు కదా. అందుకే మనసు కోరుకునే వాళ్ళని పెళ్ళాల్లో ఊహించుకొని గడుపుతాం. 100కి 90% మగాళ్ళు అంతే, ఇలాగే సంసారం చేస్తున్నారు. లేదు అంటే తమ పెళ్ళాన్ని ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళు. అర్థమైందా? ఆడది ఒక్కసారి మగాడి పక్కకు వస్తే చాలు, ఇంకా దాని మీద మోజు ఆసక్తి అన్నీ పోతాయి. ఆడది దగ్గర కానంత వరకే మగాడు మంచివాడుగా ఎంతో ప్రేమ ఒలకబోస్తూ నటిస్తాడు. ఎందుకోసం అన్నది నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇంక నాతో గొడవ చేయకుండా ఉంటే నీకే మంచిది. లేదు అంటావా? నాతో కష్టం అనుకుంటే ఇప్పుడే బయటికి పో, నాకేం నష్టం లేదు అని ఆమె ఎక్కడికి వెళ్ళలేదు అన్నట్టు తేలిగ్గా చెప్పాడు. అంతే. స్రవంతి జీవితం పూర్తిగా అంధకారం అలుముకుంది. అంటే నా మీద మోజు తీరింది, ఇంకో ఆడది కావాలి, కానీ అవకాశం లేక ఆ ఆడదాన్ని ఊహించుకొని నాతో సంసారం చేస్తున్నారు, అంతేనా అని అడిగింది. అఖిల్ అవును అన్నాడు. ఆమెకు అతడి మీద ఉన్న ప్రేమ అభిమానం పూర్తిగా పోయింది. ఛీ అంటూ అతడి చెంపలు పగలకొట్టి, నీలాంటి వాడి కోసం నా వాళ్ళని బాధ పెట్టాను, నిన్ను మార్చుకోవాలని ఎన్నో అవమానాలు పడ్డాను. నిన్న రాత్రి నాకు అర్థమైంది, నువ్వు ఎంత దుర్మార్గుడువో. అయినా తప్పదు అని భరించాను. ఒక ఆడది 2 నెలల కంటే నిన్ను భరించలేకపోయిందంటే తప్పు ఆమెది అనుకున్నా. కాదు, తప్పు ఆమెది కాదు, నీది అని ఇప్పుడు తెలిసింది. నిన్నేమన్నావు? నా ఫ్రెండ్కి క్యారెక్టర్ లేదనా? కాదు, క్యారెక్టర్ లేనిది నీకు. కనిపించిన ప్రతి ఆడదాన్ని తప్పుడు దృష్టితో చూసే నీ క్యారెక్టర్ బ్యాడ్. ఇలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకున్నా అని ఇప్పుడు బాధపడుతున్నా అని తిడుతుంటే అఖిల్ తిరగబడి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేనింతేనే, నచ్చితే నాతో ఉండు,
లేదా బయటికి పో అని వేలు చూపించాడు. ఆమెకిప్పుడు అతడితో నిమిషం ఉండాలని లేదు. అందుకే నీతో కలిసి ఉండేదంటే కల అనుకో. నిన్ను జన్మలో క్షమించను. ఇదిగో నువ్వు కట్టిన పసుపు కొమ్ము అని తెంచి మొహాన కొట్టి మరీ అతన్ని చీకొట్టి కోపంగా బయటకొచ్చేస్తూ ఉంటే ఆమె అఖిల్ చెయ్యి దాటిపోతుందని కంగారు పడ్డాడు. ఇంట్లో కూర్చొని ఉంటే తెచ్చిపెట్టే ప్రాపర్టీ వెళ్ళిపోతూ ఉంటే కంగారు పడకుండా ఎలా ఉంటాడు? అందుకే ప్లేట్ మారుస్తూ, హే ఏంటి, నిజంగా వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్ళేది? మీ అమ్మ వాళ్ళు నిన్ను రానివ్వరు. ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ ఉండదు. నోరు మూసుకొని ఇంట్లోకి రా అంటూ ఉంటే ఆమె సీరియస్గా చూస్తూ, నన్ను బెదిరిస్తున్నావా? నాకు వేరే నీడ అనేది లేదు అని నీ కాలి దగ్గర పడి ఉంటాను అనుకుంటున్నావా? చావనైనా చేస్తాను కానీ నీ దగ్గర నిమిషం కూడా ఉండను. నాకు బాగా బుద్ధి చెప్పావు. ఆడది మగాడికి లొంగే వరకే. మీరు ప్రేమికులు, ప్రేమించేవాళ్ళు. ఒకసారి ఆడది తనని తాను ఇచ్చుకుంటే మీలో ప్రేమ, ప్రేమికుడు మాయమైపోయి మగాడు మిగులుతాడు. అంతేనా? మీ మగతనానికి ఇద్దరు ఆడవాళ్లు బలయ్యారు. ఛీ, నీ మొహం చూడడం కూడా పాపం అని కోపంగా బయటకొచ్చేసింది. అఖిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె వినిపించుకోలేదు. ఎంతో కోపం, ఎంతో బాధతో ఆమె రోడ్ మీదకి వచ్చి చేరింది. కానీ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఇంక తనకి బ్రతుకనేది లేదు. ఏ మొహం పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్తాను? ఎంత చెప్పారు, వద్దు, వాడు మంచివాడు కాదు అని. నన్ను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా నేను వినలేదు. నా జీవితం నేనే నాశనం చేసుకున్నాను. ఇంక నాకు బ్రతకడానికి ఎలాంటి అర్హత లేదు అని ఆవేశంగా వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో దూకబోయింది. అంతే. వెనక నుండి ఓ చెయ్యి వచ్చి ఆమెను ఆపింది. స్రవంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. తనని అడ్డుకుంటున్న వ్యక్తిని చూసి గట్టిగా ఏడుస్తూ హత్తుకుంది. ఆమె అవస్థ తెలిసిన ఆ వ్యక్తి ఓదారుస్తూ హక్కును చేర్చుకుంది. ఆమెను ఆదరిస్తున్న వ్యక్తి ఎవరు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో పార్ట్ 16 ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.